హైడ్రా హిట్లర్లా పనిచేస్తుందన్నారు అని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. ఏదైనా పట్టుదలతో సాధించేవారు హిట్లర్ అని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని చెప్పారు మంత్రి. కేసీఆర్ పాలనలో హిట్లర్లా ప్రగతి భవన్ బంకర్లను నిర్మించారు. మేం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ బంకర్స్ తొలగించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నాజీ హిట్లర్ వేరు, జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ, ఒక టొటాలిట్ స్టేట్గా డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినరు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము.